సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం జన్మదిన సంబరాలు బుధవారం కార్యకర్తల కోలాహలం నడుమ స్థానిక శేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని నెలవల సుబ్రహ్మణ్యం చేత కేకులు కట్ చేయించి సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆమె భర్త పార్థసారథితో పాటు ఎమ్మెల్యే సోదరుడు రాజేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ కూడా నెలవల సుబ్రహ్మణ్యంకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా నాన్నే నాకు రోల్ మోడల్ అని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్వశక్తితో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యులుగా, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎన్నో విశిష్ట సేవలు ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజీ కిషోర్, విజయభాస్కర్ రెడ్డి, బొమ్మన్ శ్రీధర్, సెల్వం, కుదిరి పెంచిలయ్య, వెంకట్, బీజేపీకి చెందిన తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి, నూతలపాటి శ్రీనివాసులు, బెజవాడ విజయమ్మ, జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మా నాన్నగారు ఎంపీ అయ్యే దగ్గర నుంచే తెలుసుండొచ్చు. మా నాన్నగారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఆయనకి చదువుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. చాలా కష్టపడి చదువుకున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా, అంటే చదివించేంత స్తోమత మా తాతలకు లేకపోయినా సరే చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన కష్టపడి చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా కష్టాలు పడ్డారు. సర్పంచ్ అయ్యారు, తర్వాత ర్యాంక్ మేనేజర్ అయ్యారు, తర్వాత ఎంపీగా అయ్యారు. ఇదంతా అంత సులువుగా రాలేదు. ఆయనకి ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన కష్టపడి తిరిగి మా అందరి కోసం కూడా ఎప్పుడూ ఆయన ఆలోచించేది పిల్లలు బాగుంటారని. మా నాన్నగారు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో అసలు ఆయన కోసం ఎప్పుడు ఆయన ఆలోచించేవారు కాదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఎత్తుకు ఎదగాలి, పెద్ద స్థాయిలో ఉండాలని ఎప్పుడు మా కోసమే కష్టపడేవారు. ఆయన గురించి ఎప్పుడు ఆయన ఆలోచించేవారు కాదు. అలా కష్టపడి ఆయన ఎన్నో కష్టాన్ని ఎదిరించి ఇంత దూరం వచ్చి ఈరోజు ఇంతమంది అభిమానం పొందుతున్నారు. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఒక రిలేషన్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. నాకు ఏ కష్టం వచ్చినా సరే నేను మొట్టమొదటిగా ఫోన్ చేసేది మా నాన్నగారికి. ఆయన చెప్పే మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మీ అందరి ముందు నిలబడాలంటే దానికి కారణం మా నాన్నగారు. ఇలా ఆయన ఆశీర్వాదం. ఆయన ఎప్పుడు అందరితో అంటుకునేవారు, నా వారసరాలని. దేవుడు అది ఆశీర్వదించి నన్ను ఆయన రాజకీయ వారసురాలుగా వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈ సభాముఖంగా ముందుగా మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నా సీట్లు వచ్చినప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉన్నది. ఎందుకంటే ఇంతమంది 2 లక్షల మందికి ప్రతినిధిగా ఉండడం అంటే అది ఒక పదవి మాత్రమే కాదు, బాధ్యత. 2 లక్షల మందికి నేను న్యాయం చేయాలి, 2 లక్షల మందికి నేను సమన్వయం చేసుకోవాలి, అందరికీ వచ్చిన కష్టాన్ని నేను తీర్చాలి, అందరినీ చేరవేయాలి, అందరి కష్టాన్ని నేను చూసుకోవాలంటే అది బాధ్యత. నాకు ముందు మాట్లాడిన పెద్దలు అందరూ కూడా తెలియజేశారు. 2019 నుంచి రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉండే తెలుగుదేశం పార్టీ 2019లో ఓటమి పాలైన తర్వాత ఎవరు కూడా బాధ్యతలు చేపట్టేదానికి, నియోజకవర్గ పార్టీని ముందు కనిపించేదానికి సాహసించి ఎవరు కూడా ముందుకు రాలా. ఆ పరిస్థితుల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి
నేను ఎంతో సంతోషించాను. ఇక్కడ ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది, సుభిక్షులైన సైనికులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళతో మనం కలిసి పనిచేయడం పెద్ద విషయమే కాదని చెప్పి నేను కూడా భావించి మీరు ఆశీర్వదిస్తే నేను ఉంటాను సార్, నేను నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. మరి అప్పటి నుంచి 2020 నుంచి ఎంతో మంది నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి కృషి చేశారు. ఈ రోజు 2024లో డాక్టర్ విజయశ్రీ గారు గెలిచిందంటే అది మీ అందరి కష్టం.